ఆ డైలీ బ్రెడ్ ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈనాటి రోజుల్లో సోషల్ మీడియాలో మరి ఎక్కువగా స్త్రీవాదం అనేది చాలా ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీవాదం అంటే ఫెమినిజం. దీంట్లో ఏముంటుందంటే స్త్రీ పురుషుని లాగానే పురుషునికి ఉన్న ప్రసిద్ధి, స్థితి, అధికారం, సమ్మానం స్త్రీకి కూడా కావాలనేది వీళ్ళ ముఖ్య అంశం అన్నమాట. అది ఈ ఆలోచనతో పుట్టిన ఈ స్త్రీవాదం చాలా వేరేగా దారి మళ్ళిస్తుంది. ఎందుకంటే ఈనాటి స్త్రీలు పురుషుని కంటే కూడా ఎక్కువ స్థాయి కావాలనేసి వారికి ఉన్న అధికారం స్త్రీలకు కూడా ఉండాలి. అది ఇంట్లో కానీ, బయట ప్రభుత్వంలో, లేదా ఇక్కడ పనిచేసే పర్యావరణంలో అన్నింటిలో కూడా వీళ్ళకు సమానమైన అధికారం, సమానమైన స్థితి కావాలనేసి వీళ్ళు కోరుచున్నారు. కానీ స్త్రీవాదం దేవుని చిత్తానుసారమైనదా కాదు. ఎందుకంటే దేవుడు స్త్రీని పురుషుని అంత స్థాయి ఎప్పుడు ఇయ్యలేదు. స్త్రీని కొంచెం తక్కువ స్థాయిలోనే దేవుడే ఏర్పరిచున్నాడు. ఇది ఈనాటి రోజుల్లో జరిగింది కాదు. ఇది తరతరాల నుండి ఆదాం అవ్వ నుంచి వస్తున్న దేవుడు ఏర్పరిచిన సిద్ధాంతం. మరి దీన్ని మార్చడం అనేది దేవుని చిత్తానుసారంగా, చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇది దేవుని సన్నిధిలో మనం పాపం చేసినట్లు అవుతుంది. మరియు సంఘాలలో పాశ్రమలు దేవుని సంఘాన్ని నడిపించడం, ఆదివారం వాక్యం చెప్పడం, ఇది కూడా దేవుని చిత్తంగా లేదు. ఎందుకంటే అది పురుషునికి ఇచ్చిన స్థాయి, అధికారం. కాబట్టి అది స్త్రీలు తీసుకోకూడదు. కాబట్టి ఇలా అనేక విషయాలలో స్త్రీ అధికారం చూపిస్తూ పురుషుని కంటే ఎక్కువ అధికారం చూపిస్తుందంటే అది దేవుని చిత్తం కాదు. అది యెజబేలు యొక్క ఆత్మ. కాబట్టి అది దాని నుంచి విడుదల పొందడానికి మనం ప్రార్థించాలి. మరి ఇలాంటి విషయాలకు దేవుడు మీకు జ్ఞానం దయచేసి మరి మీరు సరైన దారిలో దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.